హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుండన్నా, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానన్నా. దేవరాశి ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లాగే ఉండాలి, ధైర్యంగా మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు. ఈరోజు నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా అబ్బాయికి ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యిందని మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి. ఇంకొద్దిగా హెల్ప్ కావాలి, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నేను బెంగళూరుకి వెళ్ళేసాను. నాకేం తెలియదు అప్పుడు మా అబ్బాయి కండిషన్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్ సార్ కాల్ చేయమని చెప్పేసి వెళ్ళారు అక్కడికి. ఇక్కడ కృష్ణ యాదవ్ సార్ చెప్పారనమాట. వచ్చారు అక్కడికి బెంగళూరుకి, వచ్చి అక్కడ వీడియో తీసుకున్నారు. మళ్ళీ అక్కడ చాలామంది మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఆ రోజు వీడియోలు అంతా మాట్లాడేసిన తర్వాత నేను ఇంకా వెయిట్ చేశాను. మా అబ్బాయికి అప్పటికే 70% బ్లాస్టర్ అయిపోయింది. ఇంకా నేను 3 days వెయిట్ చేశాను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి. ఇంకా అప్పటికి నాకు ఏ కాల్స్ రాలేదు. సరే ఇంకా నేను ఏం చేయాలో తెలియదు, కానీ నాకు వీడియోలు చూసి విద్యాసాగర్ సార్ కాల్ చేశారు. విద్యాసాగర్ కాల్ చేసి అమ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట. అప్పటికప్పుడు నాకు 3 days నేను వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన తర్వాత కానీ మళ్ళీ 3 days ఎందుకు వెయిట్ చేశానంటే నా దగ్గర ఏం సపోర్ట్ లేదు, నేను ఎలా వెళ్ళాలి వేరే హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఉండిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అంతవరకు ఏ కాల్స్ రాలేదు. ఆ రోజు ఎన్టీఆర్ సార్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అందరూ వచ్చారు, ఒక ముగ్గురు మేము హెల్ప్ చేస్తాము అనేసి. మళ్ళీ 3 days వరకు ఏం రాలేదు కాల్స్. తర్వాత మళ్ళీ విద్యాసాగర్ సారు నన్ను కాల్ చేసేసి నువ్వు ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి రామ్ ప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మాట్లాడి అప్పటికప్పుడు నేను నైట్లో వెళ్ళాను 8:30కి వెళ్తే అప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటమ్మా మీరు ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి, మా అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పాను. ఓకే అని చెప్పి అక్కడ వాళ్ళు కానీ మీరు తిన్నారా లేదా, ఏంటి మీరు ఇట్లా వచ్చేసారా అని చెప్పేసి అక్కడ నాకు ఒక భోజనం ఇచ్చి అక్కడ నీళ్ళు తాగమ్మా నీకేం కాదు, మీ అబ్బాయికి ఏం కాదు, మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి పోయేసి నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను సీఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు 11 lakhs ఫస్ట్ ఈ 11 lakhs తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు. ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో, అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేయించేసాం చెన్నై అపోలో హాస్పిటల్లో.